సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎలాంటి పరీక్షలు లేకుండా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి గ్రూప్ సి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి 10th అలాగే ఇంటర్ విద్యార్హత పాటు ఒక పర్టికులర్ సర్టిఫికేట్ ఉండేవాళ్ళు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ జాబ్ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో 4th January రిలీజ్ చేశారు. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్లో పోస్టింగ్స్ ఇస్తారు. 45,000కి అబవ్ శాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేయాలి. ఈ వీడియోలో రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని వివరాలు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే 4th January 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద ఇయర్ 2024-25. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ 4th నుండినే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ వచ్చి 3rd February 2025. ఇక ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్లో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఉంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ 21 గ్రూప్ సి పోస్ట్స్, గ్రేడ్ పే level 3 అండ్ level 2 అని ఇచ్చారు. ఇందులో 25,000 అండ్ అలవెన్సెస్ ఉంటాయి. అంతా కలిపి 45,000 వరకు ఉండొచ్చు. ఇక 40 పోస్టులు గ్రూప్ డి పోస్టులు ఇచ్చారు. level 1 ప్రకారం శాలరీ పే చేస్తారని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఒకసారి చూస్తే 18 to 25 years. January 1st 2025కి 18 to 25 years బిట్వీన్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ ఏమీ లేదు, నో రిలాక్సేషన్ అని ఇచ్చారు. ఏ కేటగిరీకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మెన్షన్ చేయలేదు, నో ఏజ్ రిలాక్సేషన్. ఏజ్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ITI ఆర్ ఈక్వలెంట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా వీటికి ఎలిజిబులే, అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయిన వాళ్ళతో ఆ సర్టిఫికేట్స్తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీ పైన ఈ జాబ్స్ రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటి వివరాలు చూద్దాం. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఏ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో అప్లై చేసిన వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి అందులో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ట్రయల్స్, అంటే మీకు ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్స్ ఉన్నాయో దాంట్లో ఇక్కడ ట్రయల్స్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు. ఇక టోటల్గా సెలక్షన్ ఎలా చేస్తారంటే గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచెస్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ట్రయల్స్లో ఇవన్నీ చెక్ చేసి 40 మార్క్స్ ఇస్తారు. అందులో ఫిట్ క్యాండిడేట్ స్కోరింగ్ 25 మార్క్స్ ఆర్ మోర్, 25 అబవ్. నాన్ ఫిట్ క్యాండిడేట్కి 25 కంటే తక్కువ మార్క్స్ ఇస్తారు. ఇలా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్స్ ఉంటుంది. ఆ వివరాలు అంటే గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ 40 మార్క్స్, అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ యాజ్ పర్ నార్మ్స్ 50 మార్క్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే
లెవెల్ 1కి వచ్చేసి 60 మార్క్స్, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 వాళ్ళకైతే 65 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి పరీక్షలు ఉండవు. మీకు ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్స్ ఉంటాయి దాంట్లో మాత్రమే ట్రయల్స్ అండ్ అసెస్మెంట్స్ వాటిని బట్టే మార్క్స్ ఉంటాయి. మీకు ఏ స్పోర్ట్స్లో అయితే సర్టిఫికేట్ ఉంటుందో దాంట్లో ట్రయల్ టెస్ట్ చేసి పోస్టింగ్స్ అయితే ఇస్తారు. ఇంకా పోస్టింగ్స్ వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్స్లో పోస్టింగ్స్ అయితే ఇస్తారు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 250 రూపీస్ పే చేయాలి ఫీ. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉండాలి అంటే వివిధ డివిజన్లలో వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు. అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్, షటిల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్, బాస్కెట్బాల్ మెన్, సైక్లింగ్ మెన్, కబడ్డీ మెన్ అండ్ ఉమెన్, అలాగే బాస్కెట్బాల్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్ ఇలా అన్ని విభాగాల్లోనూ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు అనేది చూపిస్తున్నారు. అది కూడా పొజిషన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, బాస్కెట్బాల్ ఆల్రౌండరు, ఇక్కడ క్రికెట్ వస్తే ఫాస్ట్ బౌలర్, స్పిన్ ఆల్రౌండరు, జిమ్నాస్టిక్స్ వచ్చి ఎనీ ప్రాక్టీస్, వాలీబాల్, షట్టర్, బ్లాకర్ ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళు అప్లై చేసి అథ్లెటిక్స్లో 400 మీటర్స్, 1500 మీటర్స్ ఇలా ఎన్ని పోస్ట్ అనేది కూడా ఇక్కడ పక్కన మెన్షన్ చేశారు చూడండి. బాస్కెట్బాల్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్ ఇలా. అలాగే సపరేట్ డివిజన్స్ వారీగా పోస్టులు వాటి వివరాలు ఇచ్చారు నోటిఫికేషన్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్ మెన్, ఖోఖో మెన్, ఫుట్బాల్ మెన్, ఆర్చరీ ఇలా డివిజన్ల వారీగా పోస్టులు ఖాళీలు నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కేటగిరీలో కూడా వాటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒలింపిక్స్ గేమ్స్, వరల్డ్ కప్, జూనియర్ ఆర్ యూత్, సీనియర్, వరల్డ్ ఛాంపియన్షిప్స్, జూనియర్ ఇలా కేటగిరీస్లో ఇలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ మీరు దేనికి ఎలిజిబుల్లో దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, అది కూడా ఆన్లైన్ అప్లై చేసుకోండి. ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. ఫర్దర్ ట్రయల్స్ టెస్ట్స్కి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ట్రయల్స్ టెస్ట్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారు. అవి కూడా సికింద్రాబాద్, విజయవాడ అండ్ గుంటకల్ డివిజన్స్లో రిక్రూట్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్కి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ వచ్చేసి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్తో పాటు అన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ.